నెల్లూరు జిల్లా కావలిలో భక్తి రాజకీయం కలిసిన ప్రత్యేక దృశ్యం కనిపించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు కావలి కూటమి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 2024 ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోరుకుంటూ జనసేన నాయకుడు ఆళ్ల శ్రీనాథ్ కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కు నెరవేర్చిన సందర్భంగా కావలి నుంచి తిరుమలకు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. జన సైనికుడు ఆళ్ల శ్రీనాథ్ ఈ పాదయాత్ర ఉదయం కావలి ముసునూరు ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పాదయాత్రకు సంబంధించిన ప్రత్యేక టీషర్ట్లు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఆళ్ల శ్రీనాథ్ పాదయాత్ర విజయవంతం కావాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన కావలి నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా వారి విజయానికి నాంది పలుకుతూ ఈరోజు మా జనసేన నాయకుడు మా శ్రీనాథ్ తిరుమలకి పాదయాత్ర చేయడం జరుగుతుంది. అసెంబ్లీలో కూడా అడుగుపెట్టనివ్వం అనే ప్రగల్భాలు పెరిగిన వైసీపీ వాళ్ళకి చెప్పు దెబ్బ తగిలిన విధంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాగే మన కావలి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి మన దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అందుకు సంఘీభావం తెలుపుతూ వారి విజయానికి నాందిగా ఈరోజు మా కావలి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు మా జనసేన నాయకులు మా ఆళ్ల శ్రీనాథ్ గారు ఈరోజు కావలి నుంచి తిరుమలకి పాదయాత్ర చేయడానికి నిర్ణయించారు. రేపు ఉదయం 9:30కి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. అందుకు కావలిపట్నం ప్రజలు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ సంఘీభావం తెలవలసిందిగా మేము జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయడం శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. ఆయనతో పాటు రేపు 9 గంటలకి ఆంజనేయ స్వామి గుడిలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యి తిరుమలకి పాదయాత్రగా వెళ్తున్న శ్రీనాథ్ అన్నకి కంగ్రాట్స్ చెప్తూ ఈ విజయవంతం కావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు కవిత. సందర్భంగా అందరూ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు, కావ్య కృష్ణారెడ్డి గారు ఓడిపోతారని ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలకి గట్టిగా మేము గెలుస్తామని మేము వాళ్ళ కళాఖండగా చెప్పడం జరిగింది. అలాగే మేము తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇద్దరు గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడితే పాదయాత్రగా పాల్గొంటామంటాం జరిగింది. అది కొన్ని కారణాల వల్ల ఆగటం జరిగింది. ఇది ఈరోజు రేపు ఉదయాన్నే 9 గంటలకి ఆంజనేయ స్వామి గుడి కాడ నుంచి తిరుమలకి బయలుదేరటం జరుగుతుంది. కృష్ణారెడ్డి గారి ఆశీస్సులతోటి తప్పకుండా మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా అక్కడికి హాజరు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఆ రోజు గేటు దాటని అన్న వాళ్ళు వైసీపీ నేతలు గేటు లోపలికి రానియకుండా పవన్ కళ్యాణ్ గారు ఎంత గట్టిగా కూటమిని ఏర్పాటు చేశారో ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే తీరులో నెంబర్ 1 పొజిషన్లో తీసుకొని పోతున్న పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకి మేమందరం అండగా నిలబడటము, మాకు కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ, తెలుగుదేశం అన్ని కూటమి నేతలందరూ మేము మా మొక్కును తీర్చుకోవడానికి రేపు తిరుమల వెళ్తున్నాం.
అందరు తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాను.